అమెరికా వాడికి మనకి ఉన్నటువంటి తెలివిలో తేడా ఏంటి అన్న దాని మీదన కేసీ చేకూరి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. యావరేజ్గా చూసుకుంటే ఇప్పుడు అమెరికాకు వచ్చి ఒక ఇండియన్ విద్యార్థి కోర్సు పూర్తి అయ్యేటప్పటికి యూనివర్సిటీకి $50,000 ఫీజు కడతాడు, సుమారు 40 లక్షలు. అదే ఒక H1 వీసా మీద వచ్చేది $1,750 ఫీజు, అంటే నిండా 1,50,000. పెద్ద కంపెనీ అయితే $2,500. ఎవరికి ప్రిఫరెన్స్ ఆలోచించండి. గత సంవత్సరం అమెరికా 2 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్కి F1 వీసా ఇచ్చింది. అంటే వీళ్ళంతా కలిసి $10 బిలియన్ అమెరికన్ ఎకానమీలోకి పంప్ చేస్తున్నారు. అంటే 85,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో, తెలంగాణ బడ్జెట్లో దాదాపు 3వ వంతు. ఇవి స్టడీ లోన్స్ రూపంలో వస్తున్నాయా, రెస్టారెంట్స్ నుండి వస్తున్నాయా, పెట్రోల్ బంక్స్లో పనిచేస్తే వస్తున్నాయా అనేది అమెరికా ప్రభుత్వానికి అనవసరం. అందుకే గేట్లు బార్లా తెరిచారు. అమెరికా వీళ్ళందరినీ చాలా సంతోషంగా ఆహ్వానిస్తుంది. ఒకవేళ అవసరమైతే బయట కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి భవిష్యత్తులో చట్టాలు మారుస్తుంది. ప్రపంచ చరిత్రలో అందరికంటే మొదటి క్యాపిటలిస్ట్ అమెరికా. అందుకనినే వాళ్ళు ఓపెన్ డోర్స్ రిపోర్ట్ డేటా చూస్తే వచ్చినటువంటి ఇంక్రీజ్ పరంగా చూస్తే ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ 35% పెరిగింది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 16% పెరిగింది. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 62.6% పెరిగింది. ఓపీటీ 1.3% పెరిగింది. ఈ లెక్కలతో చెప్తున్నారు అన్నమాట.